హాఫ్ కేజీ మటన్ అండి. దీనికి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, అల్లం పేస్టు, పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి అండి. గ్రేవీ కోసం 3 స్పూన్ల పల్లీలండి. ఇందులో 3 స్పూన్ల కొబ్బరి పొడి, 4 లవంగాలు, 2 ఇలాచీలు, 2 చెక్క. మసాలాను అంతా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వారేసుకుంటే చక్కగా మిక్సీ పెట్టుకోవాలి. నూనె వేడిందండి. కొంచెం సాజీరా, ఒక అనాస పువ్వు, కొంచెం జాపత్రి. కొద్దిగా ఫ్రై అయినాక ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, పుదీనా, ఇప్పుడు 2 స్పూన్ల అల్లం పేస్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి, మటన్ వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారపొడి, 1.5 టీ స్పూన్. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ ఉప్పు పడితే అవసరం ఉంటే వేసుకున్నప్పుడు కొంచెం వేసుకోండి. ఈలోగా గ్రేవీ మిక్సీ పట్టేస్తా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్లీలు, కొబ్బరి, కొంచెం గరం మసాలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాం. కారం మరింత వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం, ఎవరు తినేంత వాళ్ళు. ఎందుకంటే గరం మసాలా కూడా వేసాము, పచ్చిమిర్చి వేసాము కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకో. ఇప్పుడు ఇది మూత పెట్టేసి కొంచెం ఉడకనివ్వాలండి మసాలాతో పాటు మటన్. ఇప్పుడు మసాలా కొంచెం మటన్ ముక్కలతో ఉడికింది కదండి, జాజికాయ పౌడర్ అండి కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి, మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ పోయాలండి. ఇప్పుడు ఉప్పు అది సరిగా చూసుకొనేసి మూత పెట్టుకుంటే సరిపోద్ది. ఉప్పు చూసుకోవాలండి ఫస్ట్, కొంచెం ఉప్పు చూసేసుకొని ఉప్పు పడితే మళ్ళీ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక మూత పెట్టుకొని ఒక 6 విజిల్ పెట్టేసుకుంటే సరిపోద్ది. మటన్ అయిపోయిందండి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. దీంట్లో కొంచెం గరం మసాలా కలిపి చేసుకున్న ధనియాల పొడి అండి. కొత్తిమీర, పుదీనా, కొంచెం ఉల్లాకుంటే వేసుకుంటున్నాను ఇందులో.